జనావాసాల్లో వైన్స్ షాపులు ఏర్పాటు చేయొద్దంటూ ఆదిలాబాద్ జిల్లా బోత్ మహిళలు కలెక్టర్ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అయితే అక్కడ గుడి లేదు, బడి లేదు, ధర్నాలు చేసుకోనంటూ ఎక్సైజ్ అధికారి దురుసుగా సమాధానం చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి ప్రజలు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఎలాగైనా జనావాసాల్లో వైన్ షాప్ ఏర్పాటు కాకుండా చూడాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఇళ్లలో ఉండలేని పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. అది మరి తండూరడ్డ అందరూ తాగి రోడ్లో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అందుకే వైన్స్ తొలగించాలని ఎంఆర్ఓ గారికి వీళ్ళకి పత్రం ఇస్తున్నారు. బస్టాండ్ నియర్ బస్టాండ్ రోడ్డు మీద ఉంది, మెయిన్ రోడ్డు మీద. ఊరు చివరి ఉండాలంటారు కానీ ఊరు మధ్యలో పెడుతున్నారు, ఫ్యామిలీల మధ్యలో పెడుతున్నారు వైన్స్. దాని గురించి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చింది. ఇంతకుముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి, ఈ కలెక్టర్ గారికి ఆన్లైన్ చేస్తుంది సార్. ఏమన్నాడు? ప్రజావాణిలో వచ్చింది. సిఐ మాట పట్టించుకోవడం లేదు సార్. మీ ధర్నాలు చేసుకోండి, రస్తారోలు తీసుకోండి, మాకున్న నామ్స్ ప్రకారం మేము పెడుతున్నాం దీన్ని ఆయన చెప్తున్నాడు కదా. జనం కంటే కనవాడికి జనం కావాలి కదా సార్. ఆయన గుడి బడి ఉంటేనే వైన్స్ లభిస్తారు. అక్కడికి వెళ్ళి జనం గుడికి పోతారు, జనం పోతారా లేకపోతే వేరే వేరే జంతువులు పోతాయి సార్? జంతువుల కోసం, మనిషి కోసమే కదా సార్ గుళ్ళు బళ్ళు. మరి మనుషులు లేనప్పుడు ఈ వైన్స్లు ఎట్లా పెడతారు సార్ అక్కడ? దీని గురించి కూడా ఆలోచించాలి. ఏమో